వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. మొదలు లేదండి. దారి క్రియేట్ చేయడానికి ఇద్దరు మేల్ పర్సన్స్ చూస్తున్నారు కానీ వారికి మొదలు లేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ముందుకు వెళ్లకుండా చేయడానికి అవకాశం లేదు. కర్మ రీడింగ్ అండి, ఓకేనా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దారి చూస్తున్నారంట క్రియేట్ చేయడానికి. ఎందుకు దారి చూస్తున్నారంటే వారి జీవితాలను తలకిందులు చేసుకోవడానికి వాళ్ళు దారి చూస్తున్నారు, ఓకేనా? దీనివల్ల వాళ్ళు చేయబోయే పని వల్ల వాళ్ళ జీవితంలో బ్యాలెన్స్ ఉండదు, మనీ రొటేషన్ ఉండదు. టోటల్గా ఇంకా వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్దండి. సంతకం పెట్టాక ఫుల్ స్టాప్ కాదు, అసలు సంతకం పెట్టడానికి కూడా వారు ఉండరు, ఓకేనా? ఇద్దరు మేల్ పర్సన్స్ చూస్తున్నారండి. హోమ్కి పైన లేదంటే టెర్రస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఇద్దరు మనీ రొటేషన్ చేస్తున్న మేల్ పర్సన్స్ ఇద్దరికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారు. హోమ్ లైఫ్ అయితే మిస్ అవ్వదు, హోమ్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. డబ్బులు ఇచ్చి ఏదో ట్రై చేస్తున్నారంట నిజానికి, ఓకేనా? డబ్బులు ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. అండ్ ఇంటికాడ ఉండి వాళ్ళు ఏదో డ్రామా క్రియేట్ చేస్తున్నారంటే చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట. అస్సలు మిస్ అవ్వకూడదు, కనిపించకుండా వెన్నుపోటు వేయాలి. ఎవరికి అంటే ఎవరైతే దారి చూస్తున్నారో మీ ఒక ఇద్దరు మేల్ పర్సన్స్ విషయంలో, వారి విషయంలో వెన్నుపోటు వేయించాలి మీ చేత. అంటే మీరు చేసిన పని ఆపడము లేదంటే ఆపడానికి ప్రయత్నించడం వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి. సో మీరేం చేస్తారు, మీరు కోపంతో మీ పని ఆపడానికి మీరు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళని తిట్టడమో లేదా గొడవ పడడమో లేదా వాళ్ళని లీగల్గా వాళ్ళ విషయంలో ఫైల్ చేయడం లాంటివి చేస్తారు. తద్వారా వాళ్ళ పని అయిపోతుంది, వీళ్ళ పని అయిపోతుంది అని చెప్పి కుట్ర చేస్తున్నారు, ఓకేనా? అమ్మవారు కొట్టి పడేశారండి వారి కుట్రని. 420s అండి, ముగ్గురు 420s చూస్తున్నారు అంతే. అండ్ ఇక్కడ ఒక మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు. వాళ్ళకి సగం నిజమే తెలుసు, ఓకేనా? ఎదురు చూడాల్సిన అవసరం లేదని 11 మెంబర్స్కి చెప్పారు. నలుగురు విషయంలో కూడా ఇంటికి రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి చెప్పారండి. నలుగురు విషయంలో కూడా హార్ట్ బ్రేక్ అయితే చేయలేరు. వాళ్ళ ఇంట్లో ఒకరు నిలబడిపోతున్నారు, ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళ విషయంలో ఏదో క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారంట. బట్ ఏంటంటే హ్యాపీ ఎండింగ్ లేకుండా అయితే చేయలేరండి, ముందుకు వెళ్లకుండా కూడా చేయలేరండి. గూఢాచారులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలను తలకిందులు చేసుకోవడానికి అవకాశమే లేదు. నిజానికి వాళ్ళ జీవితాలు వాళ్ళు తలకిందులు చేసుకోవడానికి పరుగులెడుతున్నారు. వాళ్ళు ఎగరడం కానీ లేదా మీ గురించి తప్పుగా మాట్లాడడం కానీ మీతో గొడవ పడడానికి ట్రై చేయడం కానీ అదంతా కూడా వాళ్ళు పాతాళంలోకి పడిపోవడానికే చేస్తున్నారు, ఓకేనా? కానీ వాళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళు మీ అందరినీ బాధ పెట్టడానికి చూస్తున్నారు. నెగిటివ్ ఎనర్జీస్ చేసని ఏది కుదరట్లేదు కాబట్టి ఇలా గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు. అలా అసలు మొదలే లేదండి. ఇంట్లో వాళ్ళకి మీకు ఇంట్లో హెడ్కి లేదు అంటే ఒక సైడ్ ఇంట్లో హెడ్, ఇంకో సైడ్ వచ్చేసరికి మీరు వాళ్ళకి పాలు పోసి పెంచారనమాట, ఓకేనా? సో అలాంటి వ్యక్తులకి గొడవ పెట్టడానికి అవకాశం లేదండి. అండ్ మీ యొక్క ఇంటి ముందు ఫ్రంట్ జోన్లో ఒక నలుగురు ఉన్నారు. రైట్ లెఫ్ట్ ఆకాశంలో తేలుతున్నారు వాళ్ళు. రైట్ లెఫ్ట్ సన్ను అండ్ ఫాదర్ ఉన్నారండి, ఓకేనా? ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు. వాళ్ళు మేఘాల్లోనే తేలుతున్నారు, భూమి మీద అస్సలు లేరండి. మీరు అనుకుంది కరెక్టే, వాళ్ళకు ఊహాగానాల్లోనే తేలుతున్నారు. పళ్ళు ఫలాలు ఆకులు దానిమ్మ పళ్ళు గింజలు బ్లాక్ అండ్ వైట్ నైట్ అండ్ డే అండ్ నైట్ అండి. వాళ్ళు ఓవర్ టైం కూడా చేస్తున్నారు ఇంకొకరిని బాధ పెట్టడానికి, ఏడిపించడానికి. వాటర్ ఎనర్జీ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, ఓకేనా? ఇదంతా ఎందుకంటే మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి రైట్ సైడ్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. అది ఫస్ట్ వాళ్ళకి మంచిది కాదు, హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశం లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా డబ్బులు పోగొట్టుకుంటారు అంతే. వర్క్ ఆన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎవరో హెల్ప్ చేసేస్తారని వాళ్ళ భ్రమలో ఉన్నారు. వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరండి, అందరూ చివరికి హ్యాండే ఇస్తారు, ఓకేనా? అండ్ డబ్బులు పోగొట్టుకున్నారు. మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆ విషయంలో క్లారిటీగా ఉండండి. కొనాలనుకున్న విషయంలో, చేయాలనుకున్న విషయంలో. ఎందుకంటే మీకు అది అవసరమా కాదా అని చెప్పి కొంతమంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నారండి. అది అవసరం లేకపోయినా కొనిపించి డబ్బులు అవగొట్టించే పనిలో ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటంటే మీ పనిని ఆపాలి లేదా స్లో చేయాలి,
పర్టికులర్ యాక్షన్ మీరు తీసుకోకుండా ఆపాలి. ఒక 2 నిమిషాలో, 10 నిమిషాలో, ఆ తర్వాత అది గంట అయ్యి, రోజయ్యి, ఆ రోజు పని మానేయాలి. ఇలాంటి పనులు చేయడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. సో, వాళ్ళని చూసుకోండి. జస్ట్ చూసి వదిలేయండి. టైం వేస్ట్ చేయొద్దు. మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? మీరేదైనా పని చేస్తున్నారు, వాళ్ళు పిలవడమో, అరవడమో, మాట్లాడడమో అలా మీ పనిని లేట్ చేస్తున్నారు. టోటల్‌గా మీరు రోజుకి పని చేసుకోకూడదు. ఓకేనా? అది వాళ్ళ యొక్క మోటో. చాలా స్ట్రాంగ్‌గా మీరు పని చేసుకోకూడదు అని చెప్పి ప్రయత్నం చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ అవకాశం అయితే లేదండి. సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ యెస్, బ్లేమ్ చేయాలనుకున్నారంటే హాస్పిటల్ పాలయ్యారు. జస్టిస్ సర్వ్డ్. ఇద్దరి విషయంలో కూడా ఏంజెల్ జస్టిస్ చేశారండి. కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీ యొక్క అమ్మవారికి థ్యాంక్స్ చెప్పండి. ఎవరైతే దారి చూస్తున్నారో వాళ్ళకైతే అవకాశం లేదు. రీయూనియన్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ఆఫర్ ఇచ్చిన ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఆఫర్ ఇస్తున్నారు ఎదురు, ఆ ఉమెన్ విషయంలో 100% ఓకేనా, 100% స్టార్ లేకుండా చేసేయాలి, ఇంటా బయట బ్యాలెన్స్ లేకుండా చేసేయాలని చెప్పి ఒక ఉమెనే ఆఫర్ ఇస్తుందంట. రీయూనియన్ ఆఫర్. ఓకేనా? ఫ్యామిలీని మొత్తాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి ఒక ఫీమేల్ అండి మళ్ళీ డబ్బులు ఇచ్చి తనకి ఒక లేడీ ఉమెన్ సేమ్ డ్రామా అప్పుడు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేయమని చెప్తున్నారు. టేక్ యాజ్ రీజన్ ఏంటండి, ఖచ్చితంగా మనీ తన దగ్గర ఉంటాయి ఏదో టైంలో. సో తనని మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసి తనని ఇబ్బంది పెట్టడమో, సెల్ఫ్ కేర్ లేకుండా అనారోగ్య పాలొచ్చేలా చేయడమో చెయ్యాలి అని చెప్పి ముగ్గురికి చెప్పారండి. ముగ్గురు మదర్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళకి, నలుగురు మేల్ ఎనర్జీస్, నలుగురు ఫాదర్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళకి చెప్పారు. ఓకేనా? కాలు ముందుకు వేయకముందే, చెయ్యి ముందుకి పడకముందే వాళ్ళ కాళ్ళు చెయ్యి 2 కూడా ఫ్రాక్చర్ అవుతాయండి. అందరికీ కూడా లెటర్ ఎన్ ఉన్న పర్సన్కి కూడా. అంటే వాళ్ళు వెహికల్ మీద వస్తుంటే ఒకేసారి స్లిప్ అవడం ఈ విధంగా జరుగుద్ది. ఖచ్చితంగా అయితే ఇక్కడ 3 మెంబర్స్ ఫెమినిన్ ఎనర్జీస్ ఎవరైతే ఉన్నారో మదర్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ పెయిన్స్ వచ్చేలా చేస్తున్నారంట అందరికీ. ఎన్ పర్సన్ ఉన్న వాళ్ళకి కూడా. అంటే మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు మేల్ పర్సన్స్, వాళ్ళందరి మీద కూడా వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. 420s అందరి మీద 11 మెంబర్స్ ఉన్నారు మేల్ పర్సన్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఆ 11 మెంబర్స్ని చూసుకుంటా వాళ్ళ 11 మెంబర్స్ని వాళ్ళకి డైరెక్ట్గా చూసే అవకాశం ఉండొచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు, లేదంటే నైబర్స్ అండి, లేదంటే వాళ్ళకి తీసే అవకాశం ఉండొచ్చు, లేదా విండో అవకాశం ఉండొచ్చు. వాళ్ళు మాత్రం మొత్తానికి చూసుకుంటూ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ 2 కూడా ఇబ్బంది కలిగేలాగా చేయడానికి చూస్తున్నారు. పెయిన్స్ వచ్చేలా చేస్తున్నారు, పెయిన్స్ ఎండింగ్స్ చేస్తున్నారు. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చెయ్యాలి అని కూడా చెప్పారు వాళ్ళకి. దీనికి కూడా ఆఫర్ ఇచ్చారంట. బట్ ఏంటి అంటే నలుగురు ఒక వెలుగుతున్నారని చెప్పి తలదించుకునే వాళ్ళు చేయడానికి వాళ్ళకైతే అవకాశం లేదండి. హార్ట్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు కానీ డివైన్ పర్మిషన్ లేదు. ఓకేనా? చాలా గౌరవంగా ముందుకు వెళ్తారు. 6 కూడా, 3 కాదు, 4 కాదు, 6 కూడా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.